శ్రీకాకుళం ఫైర్ బ్రాండ్, కార్గిల్ పోరాట యోధుడు ధర్మాన ప్రసాదరావు రాష్ట్ర రెవెన్యూ మంత్రి అయినా ఆయనున్న పార్టీని ఆయన్ని విమర్శించడానికి ఏమాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకుండా ప్రచార పర్వంలో భాగంగా కూటమి అభ్యర్థి గెలుపు కోసం ఈ మధ్య కాలంలో అహరహం శ్రమిస్తూ నగరంలో ప్రధానంగా ఫైర్ బ్రాండ్ అంటే పైడి రాజారావు అనే బిరుదుని సొంతం చేసుకుని అందరి ఇళ్లలో చర్చకు దారితీసిన నగరానికి చెందిన మాజీ వైకాపా నాయకుడు, ప్రస్తుత బీజేపీ నాయకుడు పైడి రాజారావు గారితో ఈ రోజు ముఖాముఖి. రాజారావు గారు నమస్కారం. నమస్కారం సార్. సార్, మీరు ధర్మాన ప్రసాదరావు గారిని చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు. అంటే మీ వీడియోలు శ్రీకాకుళం నగరంలో హల్చల్, అసలు అంత స్థాయిలో ఆయన మీద విరుచుకుపడాల్సినంత అగత్యం ఏమొచ్చింది మీకు? ముందుగా సత్యం ప్రేక్షకులకి నమస్కారాలు. ధర్మాన ప్రసాదరావు గారిని వ్యక్తిగతంగా నేనే విమర్శించడం లేదు సార్. ఆయన పాలనలో లోపాలను ఎత్తి చూపటంలో ఘాటుగా అయితే విమర్శించాల్సినటువంటి సందర్భం. ఎన్నిసార్లు మోసం చేస్తారు, ఎవరికి మోసం చేస్తారు? అమాయకులైనటువంటి ఈ ప్రజలు ఆయన ఏటి చెప్తే అది వింటానని మోసం చేస్తాడా? ప్రతిసారి రాజ్యాంగం గురించి మాట్లాడతాడు. రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉంది అంటాడు, గౌరవంగా జీవించే హక్కు ఉంది అంటాడు. ధర్మాన ప్రసాదరావు గారి వైఫల్యం కాదా? ఇక్కడ ఏ పౌరుడు గౌరవంగా జీవిస్తున్నాడు? ఒక రోడ్లు వేశారా వీళ్ళు? ఆ రోడ్లు వెంబడి ఎంతమంది చనిపోతున్నారో తెలుసా? ఆ రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నట్టు ప్రయాణికులు ఎన్ని యాక్సిడెంట్లకి గురయ్యి బెడ్ రీడర్ అవుతున్నారో తెలుసా ఆయనకి? ఏ రోజైనా తెలుసుకోవడానికి ప్రయత్నించాడా? అవేమి చేయకపోతే నాలాంటి వాళ్ళు ఘాటైన విమర్శలు చేయకపోతే ఎలాగా? పాలకుల లోపాలను ఎత్తి చూపకపోతే ఎలాగా? ఎప్పుడు మాట్లాడే రాజ్యాంగం అంటాడు. అసలు ఏం చదువుకున్నాడా అని ఒక డౌట్ వస్తుంది. ఆ 10వ తరగతి చదివినోడికైనా కనీసం ఇంటర్మీడియట్ చదివాడు నాకు తెలియదు. ఇంటర్మీడియట్ చదివిన వాడికి అసలు రాజ్యాంగం ఏ భాషలో రాస్తుందో తెలుసా? ఆ భాష ఈయనకి వచ్చా? అసలు ఎప్పుడు కూడా ఆయన చదివాడు రాజ్యాంగం? ఎవడో ఏదో 4 మొక్కలు చెప్తే అది వచ్చి అక్కడ చెప్పేసి మన అమాయకులు, శ్రీకాకుళం ప్రజానీకం అంతా కూడా అమాయక ప్రజలు. ఎవరో వస్తున్నారు, ఏదో చెప్తున్నాడు, ఆయనకి వినేసి ఆయన పోస్టర్ని చూసి భయపడిపోయి ఆయన చెప్పింది వినేసి అలాగ వెళ్ళిపోతుంటారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలనే గుర్తు చేస్తుంటాడు. ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడతాడు కదా. గత 15 ఏళ్ళుగా ప్రజాస్వామ్యంలో ఈ కార్పొరేషన్కి ఎన్నికలకు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధం కాదా? మరి ఆ వ్యక్తికి విమర్శించకపోతే ఎలాగ సార్? అందుకు శుతిమెత్తగా విమర్శిస్తే அவர் పట్టించుకోవడం లేదు. ఘాటైన విమర్శలకి నేను ఒక సోల్జర్ని కాబట్టి నాకు ఎటువంటి భయం లేదు. ఎవడు భయభ్రాంతికి గురి చేసిన భయపడే వ్యక్తిని కాదు. కార్గిల్ యుద్ధంలో నా చెవు పక్క నుంచి 2 mm దూరంలో నుంచి బుల్లెట్ జుమ్ అని దూసుకుపోతే ఆ రోజే నేను భయపడలేదు. కాబట్టి నేనేటి భయపడను. అయితే వ్యక్తిగతంగా నేనే విమర్శించడం లేదు ధర్మాన ప్రసాద్ గురించి. పాలనలో లోపాలను ఎత్తి చూపుతున్నాను సార్. అంటే సార్, మీ ప్రచార శైలి చూస్తే ఇప్పుడు మీరు మీ కూటమి అభ్యర్థి టీడీపీ కోటాలో టికెట్ తెచ్చుకున్న గొండు శంకర్తో చేస్తున్న ప్రచారం చూస్తే మీరు పూర్తిగా ధర్మాన ప్రసాదరావుని ఓడించడానికి కంకణం కట్టుకున్నట్టే మీ ప్రచార శైలి, మీ తీరు అనిపిస్తుంది. అంటే కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారు, ఎక్కడుంటే అక్కడ కమిట్మెంట్తో ఉంటారు. కూటమి ధర్మం ఏమిటి? కూటమి అభ్యర్థి ఎవరైతే వారికి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలన్నది కూటమి ధర్మం. కూటమి కూడా మన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పడ్డది. కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతోనే కూటమి ఏర్పడ్డది. కూటమి అభ్యర్థిని అత్యధిక ఓట్లతో నాలాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకొని మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో పెట్టిద్దాం ఆ వ్యక్తి ద్వారా అన్నది నా తాలూకా ఉద్దేశం సార్. అంటే ఇప్పుడు ధర్మాన ఈ ఎన్నికల్లో గెలుస్తారంటారా, ఓడిపోతారంటారా? మీ అభిప్రాయం మేరకు? నా అభిప్రాయం, ఈ నియోజకవర్గ ప్రజల అభిప్రాయం, ధర్మాన ప్రసాదరావు ఓటమి ఎప్పుడో తేలిపోయింది. కాకపోతే గొండి శంకర్ గారి గెలుపు మెజారిటీ రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. గొండి శంకర్ గారు నామినేషన్ వేసిన రోజున గొండి శంకర్ గారు
మార్క్ ఒకటి వెలువడ్డది. అనంతరం ఇక్కడ ఈస్ట్ నుండి తీసుకుంటే, ఈస్ట్ ఈశాన్యం నుంచి తీసుకుంటే ఈ నియోజకవర్గానికి కలగ శ్రీనివాస్ ఆయన మిత్ర బృందంతో పార్టీలో జాయిన్ అయ్యారు, టీడీపీ పార్టీలో. నిన్న మొన్న వారం ఒక బిగ్ అసెట్ ఈ కార్పొరేషన్కి. ఆయన తనయురాలు తనయులు జయంతి, ప్రసాద్, సంతోష్ వీళ్ళంతా కూడా పార్టీలోకి రావడం ధర్మాన బంగ్లాకే బీటలు ఇచ్చేసాయి. సో ఆ బీటలు ఇవ్వడంతో గొండు శంకర్ గారి గెలుపు గ్రాఫ్ అన్నది మేము అనుకున్న 35,000 నుంచి 40,000 ఓట్ల మెజారిటీతో గొండు శంకర్ గారు గెలుస్తారని. ఈరోజు చూస్తే 50,000 పైచీలకు వచ్చింది. ఇంకా అలాగా స్వింగ్ ఉమ్మడి కూటమి అభ్యర్థి వైపు అనే గొండు శంకర్ గారి గెలుపు వైపు గాలి వేస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా నా తాలూకా కమిట్మెంట్ ఏమిటంటే కూటమి ధర్మం పాటించడమే నా కమిట్మెంట్. సార్, మీరు ధర్మాంతో ట్రావెల్ అయ్యారు. ఇప్పుడు దిగ్బంధంగా ఆయన ఓడిపోతారు, ఆయన బంగ్లాకు బేటలు వారే అంటున్నారు. అంత క్యాడర్ బేస్ అంటే మీలాంటి వాళ్ళే అక్కడ చాలామంది ఇప్పటికీ ఉన్నారు. మీరు అయితే బీజేపీలోకి వచ్చారు. చాలామంది ఇంత క్యాడర్ ఉన్న నాయకుడు అంత పెద్ద తేడా మీరు చెప్తున్నారు, సాధ్యమా ఇది? 100%. ఆయన గొండు శంకర్ అభ్యర్థి అయితే, వేరే వాళ్ళు కాకుండా గొండు శంకరే అభ్యర్థి అయితే ఆయన అనుచరగణం, భజన పార్టీ వీళ్ళంతా ఏమనుకుండేవారంటే తడిగొడ్డ వేసుకొని మా గురువు పడుకుంటే గెలిచేస్తాడని. రెండోది కళ్ళు మూసుకోకుండా అలా తెరిచుంటే కళ్ళు మూసుకొని పడుకున్నా గెలిచేస్తాడని ఇలాగా ఏవో ప్రచారాలు చేశారు. వాటి దురదృష్టం మేరకి గొండు శంకర్ గారే ఆ కూటమి అభ్యర్థి. ఇప్పుడు ఫస్ట్ వీక్, రెండో వీక్, మూడో వీక్లో కొంచెం ఎక్సెకలతో ఉండేవారు ధర్మాన ప్రసాద్ అనుచరగణం అంతా కూడా. ఇప్పుడు ఏమైంది, అసలు ధర్మాన ప్రసాద్కి ఆ తడిగొడ్లన్నీ ఆరిపోతున్నాయి. తడిగొడ్డ వేసిన 2 నిమిషాలకే మరో తడిగొడ్డ వేస్తున్నారు, అది ఆరిపోతుంది అనమాట. ఇంకొకటి, ఆయన కళ్ళు మూసుకొని పడుకుంటాను అన్నాడికి ఆ కళ్ళు మూతలే పడడం లేదు. అంత గొండు శంకర్ గారు ధీటికి తట్టుకోలేక ఆ కళ్ళు అసలు మూతలు పడడం లేదు, పడుకుందాం అంటే నిద్ర పట్టడం లేదు. ఈ విధమైన హైరానాలో ఈ మధ్యకాలంలో రెల్లి వీధి నుంచి ఒక రౌడీ షీటర్ జాయిన్ చేశాడు పెయిడ్ ఆర్టిస్టులతోటి. ఈరోజు ఎవరో దమ్మల వీధిలో ఉన్న ఒక రౌడీ షీటర్ జాయిన్ చేస్తున్నాడు పెయిడ్ ఆర్టిస్టులతోటి. ధర్మాన ప్రసాద్ ఏమనుకుంటాడు? ధర్మాన ప్రసాద్ నీతివంతుడైతే, నిజాయితీ పరుడైతే, ఆయన అటు సమర్థుడు అనుకుంటే ప్రజల మన్ననలు చూరగొని ప్రజల మనసులు గెలిచి నాయకుడు కావాలి. అలాంటిది రౌడీజంతో, మద్యంతో, డబ్బులతో దీంతో రాజకీయం చేయాలనుకుంటున్నాడు ధర్మాన ప్రసాద్. ఇవేవి కూడా ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేవు. తప్పకుండా ఓటమి. మన ఏదో అన్నాడు వార్ 1 సైడ్ అని. వార్ 1 సైడే, అది గొండు శంకర్ సైడ్, ఆయన సైడ్ ఏంటి కాదు సార్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మీరు స్కిప్ చేశారు. క్యాడర్ అంతమంది క్యాడర్ ఆయన వెనకతల ఉన్నారు కదా, ఇదంతా ఆయన బలం కాదా? దీని గురించి అయితే ఒకటి చెప్తాను సార్. పూర్వకాలంలో మీరు విలేజ్ల నుండి వచ్చారో అర్బన్లో పుట్టి పెరిగారో నాకు తెలియదు, కానీ నేనైతే విలేజ్లో పుట్టి పెరిగాను. అక్కడ నా చిన్నప్పుడు నాయుడు కరణాలు ఆ రూలింగ్ ఉండేది. మీకు ఐడియా ఉంది సార్? నాయుడు తలయారులు ఆ టైంలో ధర్మాన నాయుడు అనే ఒక వ్యక్తి మా ప్రాంతంలో ఉండేవాడు. 3 గ్రామాలకి ఆయనే రూలర్. సర్వాధికారాలు ఆయన దగ్గరే ఉండేవి. రెవెన్యూ రికార్డ్స్తో పాటు పన్నులు, సెక్రటరీ చేయాల్సిన పనులు, హెల్త్ వాళ్ళు చేయాల్సిన పనులు అన్నీ సర్వాధికారులు ఆయన దగ్గరే. ఆయన పోయి తహసీల్దార్ ఆయన పైన హెడ్ ఉంటాడు. ఆయన అధికార దాహంతో ఆయనకున్న అప్పుడు రూలింగ్, అప్పుడు భయభ్రాంతులకు గురి చేసి, అమాయకులైన ప్రజలు భయభ్రాంతులకు గురి చేసి, ఎవరైనా పన్నులు కట్టకపోతే, లాంగ్ స్టాండింగ్ పన్నులు కట్టకపోతే ఆ భూములు కూడా ఈయన పేరు రికార్డ్ మార్చుకుండేవాడు. అప్పట్లో అలాగే ఉండేవి. రిజిస్ట్రేషన్లు అయ్యేవి కాదు, అన్రిజిస్టర్డ్గా ఉండేవి. ఏమైనా ఉంటే రాకపోతుంది. ఆ రెవెన్యూ రికార్డ్ అంతా ఆ నాయుడి దగ్గరే పెట్టుకుండేవాడు. ఆ అమాయక ప్రజల తాలూకా భూముల్ని ఈయన పేర, ఈయన భార్య పేర, ఈయన కొడుకు పేర, కోడల పేర మార్చేసేవాడు. దీనిలో మనకి ఏంటర్థమైంది? ఉన్నన్నాళ్ళు అలరి పెట్టాడు. వాళ్ళ ఆస్తులు కాజేశాడు. ఆస్తులు ఎక్కడైనా ఈడి తిరిగి వాళ్ళు ఎవరు లాగేస్తారేమో వాళ్ళకి తెలిసిపోతాయి కాబట్టి కుటుంబాన్ని అలా కాపాడుకొని
ఇది ఒక ఉదాహరణ. ధర్మాన ఏదైతే ప్రసాదరావు గురించి మీరు అడిగారో ఇది దానికి కరెక్ట్గా సూట్ అవుతుందని ఈ పూర్వం ఎక్కువగా చెప్పుకుంటేవారు ఇది మా గ్రామాల్లో. సరే, ఇప్పుడు ఏటవతల ప్రాంతం పూర్తిగా మీరు టీడీపీ కోసం ఆ, దారాదత్తం చేసినట్టున్నారు. టీడీపీ కోసం కాదు సార్, కూటమి అభ్యర్థి. కూటమి అభ్యర్థి గెలుపు కోసం మేము 100% అహర్నిశలు కష్టపడతాం. ఇప్పటికే 90% కూటమి అభ్యర్థి వైపు ఉంది, 10% మాత్రమే ధర్మాన ప్రసాద్ వైపు ఉన్నారు. వాళ్ళు కూడా మాతో టచ్లో ఉన్నారు. మేము బయటికి రాలేం కానీ ఓట్లు మీకే వేస్తామని చెప్తున్నారు. మరి వాళ్ళకి ఏం భయపడుతున్నాడో, ఏం లాలిచ్చి ఉందో, ఏం అండర్స్టాండింగ్ ఉందో ధర్మాన ప్రసాద్తో తెలియదు. కానీ వాళ్ళు కూడా కూటమి అభ్యర్థి పక్షాన్నే ఉన్నట్టుగా బయటికి చెప్తున్నారు. వేయకపోయినా వేయకపోవచ్చు. 90% అయితే ఏటవతల కూటమి అభ్యర్థికి ఓట్ షేర్ అవుద్ది, ఓట్ ట్రాన్స్ఫర్ అవుద్దని మీకు తెలియజేస్తున్నాను సార్. సార్, మీకు ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది మంత్రి గారితోనే? ఆయన ఎక్కడ ఒకటోది రాజ్యాంగం గురించి మాట్లాడే వ్యక్తి ఎలక్షన్స్ నిర్వహించలేదు సార్. రాజ్యాంగం గురించి మాట్లాడడానికి అర్హుడా? కాదు, దానికి ఆయన ఎలా బాధ్యుడు? ఇప్పుడు విలీన పంచాయతీలు ఓకే, అక్కడికే వస్తాను సార్. విలీనం పంచాయతీలు ప్రొసీజర్ ప్రకారంగా విలీనం కాలేదని కేసు వేశారు, అంతే కదా సార్? ప్రొసీజర్ ప్రకారంగా విలీనం కాలేదు అని కేసు వేశారు. ఆ కేసు వేసినప్పుడు కౌంటర్ ఎవరు వేయాలి? కార్పొరేషన్ అధికారులు వేయాలి కదా, అది వేయించడు. రెండోది, ఒకవేళ అది అవ్వదు, ఇంకా టైం టేకింగ్ అవుతుంది, ఆ పంచాయతీని పక్కన పెట్టండి, పాత కార్పొరేషన్లో ఎలక్షన్ పెట్టండి, ఎవరు వద్దన్నారేటి? అది చేయడు. ఎందుకు చేయడు అంటే కార్పొరేషన్లో కార్పొరేటర్ ఏర్పడతాడు, డిప్యూటీ మేయర్ ఏర్పడతాడు, మేయర్ ఉంటాడు. మరి వీళ్ళందరూ కంట్రోల్లోకి ఇక్కడ ఉన్నటువంటి 1,40,000 ప్రజానీకం వెళ్ళిపోతారు. ధర్మాన ప్రసాద్ దగ్గరికి ఎవరు వెళ్ళరు. వీళ్ళతో పాటుగా కార్పొరేషన్ అధికారులు కూడా ధర్మాన ప్రసాదరావు గారి దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే ఇక్కడ మేయర్ ఉన్నాడు, మేయర్తో చెప్పుకుంటారు. కొన్ని సమస్యలు ఉంటే మేయర్తో ఇంటర్లింక్ ఉంటుంది, ఉంటే మేయర్లు మాట్లాడతారు మినిస్టర్తో. కాబట్టి అవేవి ఆయనకి ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ ఏది ఉండడం ఇష్టం లేదు. ఈ చిన్న వ్యక్తి నుంచి మేయర్ వరకు అందరూ ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆయనకి భజన చేయాలి. ఈవెన్ కార్పొరేషన్ అధికారులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి భజన చేయాలి. కమిషనర్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తే రాసుకొని వచ్చి వెళ్ళాలి. అది ఆయన తలుగా అవుట్డేటెడ్ పొలిటీషియన్. ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి వస్తువులు ఎలాగైతే ఉంటే ఆ టైప్ ఆఫ్ పొలిటీషియన్. బండోడు ఏమీ అప్పుడులో చదువుకున్న నాకేం అనిపిస్తుంది, ఆయనకి చదువు వచ్చని, రాత వచ్చని, ఆయనకేం అవగాహన ఉందని. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ వేరు, పాత రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు కానీ పనికిరాడు ఇప్పుడున్న రాజకీయాలు కానీ నేను అనుకుంటాను. లేదు సార్, మీరు ఇదైతే చెప్తున్నారు, ఎన్నికలు జరగలేదు, అభివృద్ధి లేదు, అందుకే నేను డిఫర్ అయ్యాను మినిస్టర్ గారితో. 100%. కానీ మీరు మంత్రి గారిని లేదంటే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ఏరియాకి కొన్ని పనులు శాంక్షన్ చేయించుకొని వాటి ఎగ్జిక్యూషన్ కోసం మున్సిపల్ ఆఫీస్ లేదా కార్పొరేషన్ ఆఫీస్లో ఆయన సోదరుడు చుట్టూ బతిమాలి తిరగలేక వెక్స్ అయిపోయే మీరు బయటకు వచ్చారని ఒక టాక్ ఉంది. అలా కాదు సార్, అది కూడా సోదరుడు అంటే ఆయనకి అక్కడ నియమించాడు. ఎవరు వెళ్ళినా సీఎం చూస్తాడు పో అని, వాళ్ళ తమ్ముడు శ్రీని చూస్తాడు వెళ్ళండి కలండి అని కొంతమందికి చెప్పేవాడు. నాలాంటి వాళ్ళకైతే చెప్పలేదు. నేను మా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, త్రాగునీరు, రోడ్లు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఆ ఎండోమెంట్లో పిఎన్ కాలనీ ప్రాంతం సుమారు 27 ఎకరాలు చేరిపోవడం, ఆ ఎండోమెంట్ నుంచి తొలగించమని నేను కోరడం, ఆ ప్రాంత ప్రజలు ఎండోమెంట్లో చేరడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు సార్. అమ్ముకోలేకపోతున్నారు, పసుపు కుంకాల కింద రాయలేకపోతున్నారు, ఎవరైనా హైయర్ ఎడ్యుకేషన్కి పోవాలంటే అది మార్టిగేజ్ చేసుకోలేకపోతున్నారు, అది క్లియర్ చేయండి అని అంటే మమ్మల్ని ఇక్కడికి రా అక్కడికి రా అని నన్ను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకి తిప్పాడే తప్ప అది చేయలేదు. అక్కడ ఆ విషయానికి వస్తే, ఆ పర్టికులర్ విషయానికి వస్తే ఆ ప్రాంతంలో కళింగులు ఎక్కువ ఉన్నారు. కళింగులు అంటే ఆయనకి పడదు, ఆయన కాళింగ ద్రోహి. కళింగుల్ని ఈ ప్రాంతంలో ధర్మాన ప్రసాద్ 2nd గ్రేడ్ సిటిజన్స్గా ట్రీట్ చేస్తున్నాడు.
కళింగులు కూడా అమాయకులేం కాదు. ఈసారి ఈయనకి చంప చెల్లు అన్నట్టుగా ఓటు అనే ఆయుధంతో గొండు శంకర్ గారికి వేస్తారు. కళింగులు ఎవరు వీడికి ఓటేయరు. ఆల్రెడీ మౌత్ టు మౌత్ ప్రచారం జరిగింది. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసుకున్న కాళింగులంతా కూడా అదేదో చెప్పారు కదా ఆ మధ్యన కుర్చీ మడత పెట్టని, పక్కాగా ధర్మాన ప్రసాద్ కుర్చీ పూర్తిగా మడత పెడతారు. కాళింగిలో 35,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఏకపక్షంగా గొండు శంకర్ గారికి పడతాయని తెలియజేస్తున్నారు సార్. సార్, మీ సామాజిక వర్గం నుంచి ఒక బలమైన నాయకుడు ధర్మాన ప్రసాదరావు గారితో లేరు అన్న ఒక కోణంలోనే 2019 ఎన్నికల తర్వాత మిమ్మల్ని అకామిడేట్ చేసుకున్నారు. మా సామాజిక వర్గాన్ని నుంచి ఎవరుండే ధర్మానికి పడదు. ఎవరుండే మేము వెళ్ళి చేయడమే. వాళ్ళ ఇంటికి వెళ్ళినా బాబు అని నేనే పలకరించాలి, ఆయన మా ఇంటికి వచ్చినా బాబు అని నేనే పలకరించాలి. ధర్మాన ప్రసాద్ కళింగుడి కూడా పట్టించుకోలేదు ఎప్పుడున్నా. మరి కళింగులు ఎవరు ఉంటారు అంటే ఇప్పుడు నాలాంటి నేను సోల్జర్ని, డిసిప్లైన్డ్ వ్యక్తిని. డిసిప్లైన్ చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయాం. ఒక ఇంటర్మీడియట్ చదివిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి దేశ సేవలో భాగంగా 15 సంవత్సరాలు చేసి వచ్చిన తర్వాత నానా రకాలుగా ఏవో వ్యాపారాలు మంచి చెడ్లు చేసుకొని స్థిరపడడం, కొంచెం ఏదో ప్రజాసేవలోకి వద్దామన్న ఆలోచనతో ఈ నమ్ముకొని ఇక్కడికి వస్తే డిసిప్లైన్ ఎలాగుంటుందంటే మీరు నిలబడమంటే నిలబడతాం, కూర్చోమంటే అలాగే ఉంటాం. అలాంటి నేను అంత విధేయుడిగా ఉన్న నాలాంటివాడికే ఈయన 0 చేసాడు. మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంత పొలిటికల్గా గేమ్ ఆడవలసిన వాళ్ళు ఎవరు ఉంటారు? కళింగులు ఎవరు ఆయనతో లేరు. ఎవరున్నా ఆయన అసలు వాళ్ళకి రానియడు. అదొక విషపు వృక్షం. ఆ వృక్షం కింద కళింగులు అయితే అసలే తట్టుకోలేరు. మిగతా వాళ్ళు మరి ఏమో తెలియదు. అయితే నేను అలాగని కళింగులకి పక్షపాతిని కాదు. నేను అందరితో ఉంటాను. నాకు అంతా స్నేహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా కళింగుల కంటే ఎక్కువ అదర్ కమ్యూనిటీస్లో ఉన్నారు. కాకపోతే కళింగుల తాలూకా ఆంతరంగం మీకు చెప్పాను ఇప్పుడు. సార్, ఈ 5 ఏళ్ళ జర్నీలో ఒక్క ఫేవర్ కూడా మీకు అటు నుంచి రాలేదా? నేను ఎప్పుడు నా పర్సనల్గా ఎప్పుడు ఏమీ అడగలేదు. ప్రజా సమస్యల కోసం, ప్రాంత సమస్యల కోసం అడిగాను. ఏమి చేయలేదు. ఇప్పుడు ఐతనగరం నుంచి బైపాస్కి వెళ్ళే రోడ్ ఉడా పరిధిలో ఉండేది. ఆ ఉడా వాళ్ళ దగ్గర కమిషన్లు ఏవో ఈయనకి ఫైనలైజ్ అవ్వక ఉడాని ఎలగొట్టించాడు, సోడా తెచ్చాడు. సోడాతో కూడా రోడ్ లేదు, అలాగే ఉంది ఆ రోడ్డు. మళ్ళీ తాగునీరు అడిగాను. శుద్ధనీరు వస్తుంది, ఆ లైన్లు మార్చండి. ఎప్పుడూ పాతకాలంలో వేసినటువంటివి మీరు 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కొత్త లైన్లు వేయండి. మంచినీరు అయినా మాకు కనీసం మంచినీరు అడిగాం. మంచినీరు ఇవ్వకపోతే ఎలాగా? ప్రజాస్వామ్యంలో పాలకుడు మంచినీరు ఇవ్వలేని పాలకుడు ఏం పాలకుడు? అది కూడా చేయలేకపోయాడు 5 సంవత్సరాలు. అప్పుడైతే మీకు ఎందుకు వస్తూ నువ్వు మాట ఇచ్చే వేసేస్తామని ఎవరికైతే మాట ఇచ్చి మనం మాట ఇచ్చాం, కానీ ఏది చేయలేదు. చివరాఖరిగా ఆ ఎండోమెంట్లో చేరిపోయినటువంటి 400 కుటుంబాలని బయటికి తీయండి అన్నాను రెవెన్యూ మంత్రి. సీసీఎల్ఏలో ఒక మాట చెప్తే అయిపోద్ది, ఎండోమెంట్ కమిషనర్కి ఒక మాట చెప్తే అయిపోద్ది. మమ్మల్ని 2 సంవత్సరాలకు ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఆయన మా మీద ఏదో అక్కసు ఉంది. కళింగులు అంటే పడదు కాబట్టి కళింగుల మీద అక్కసు ఉంది ఆయనకి. వీళ్ళు తీయకూడదు, ఇలాగే ఉంచాలి, వీళ్ళు బయటికి రానియకూడదు అని లేదు, బలమైనటువంటి ఉంది. ఈసారి నేను చెప్పాను కదా, కళింగులంతా కూడా ఈయన సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా ట్రీట్ చేస్తున్నాడని అందరికీ అర్థమైపోయింది. అందరూ చదువుకున్న వాళ్ళు ఈ రోజుల్లోనే ఆడబండాడైతే వీళ్ళేం బండాలు కాదు. ఈసారి ఓటని ఆయుధంతో గట్టిగా గుణపాఠం చెప్తారు. మీరు మొన్న ఏటవతల ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో అప్పటికి ఇంకా వరం వారసులు పార్టీలోకి రాలేదు. మీరు ఒక మాట అన్నారు, వాళ్ళ తాలూకా సొమ్ములు కూడా ఒక 50 కోట్లు మంత్రి గారు తీసుకున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని. ఎస్ మరి అది ఎలా సాల్వ్ చేసుకుంటారో అది వాళ్ళ పర్సనల్ విషయం. కానీ వరం గారు చనిపోయే ముందు వాళ్ళ కుటుంబంలో ఆస్తి ఉండేవి. అవి కోర్టులో ఉండేది, కోర్టు పరిధిలో ఉంటుండగా ఈయనేమో నేను క్లియర్ చేస్తానని వరం గారు పోయాక ఈ కుటుంబ సభ్యులందరూ వెళ్తే వాళ్ళకి ఏదో రేషియోలో సెటిల్ చేశాడు. చేస్తూనే ఈయన ఏది చేసినా, ఆయన ఏ ప్రభుత్వ అభివృద్ధి చేసినా, ఎవరికి సెటిల్ చేసినా ఆయన స్వార్థము స్వప్రయోజనాలు ఉంటేనే చేస్తాడు ధర్మాన ప్రసాద్. వాళ్ళకి సెటిల్ చేస్తూ ఆ పవర్ ప్లాంట్ తాలూకా భూమిని 50 కోట్లు విలువ గల భూమిని ఈయన బినామీ పేరు నొక్కిశాడు. స్వార్థ ప్రయోజనాలు ఉంటేనే ధర్మాన ప్రసాదరావు సెటిల్ చేస్తాడు తప్ప
ఇంకేం సెటిల్ చేయలేదు. ఆ కుటుంబ సభ్యుల తాలూకా తగాదాన్ని సెటిల్ చేసే సందర్భంలో వరుణ్ గారి తాలూకా పవర్ ప్లాంట్ భూమిని ఈయన బినామీకి రాయించుకొని అందులో భాగంగా 50 కోట్లు అర్జించాడు బాబు ధర్మాన ప్రసాదరావు. సార్ వాళ్ళు ఎక్కడ దీని మీద మాట్లాడలేదు, మీరంత ఓపెన్గా ఏంటి మీ ధైర్యం? వాళ్ళేమో ఇస్తాడేమో అని ఆలోచనతో ఉన్నారు, కానీ ఇవ్వడు దొంగ. అసలు ఎక్కడిస్తాడు? ఆ గేట్ వరకే వెళ్ళలేరు వీళ్ళు. ఈ ఇద్దరు సంతోష్ ప్రసాద్ ఇద్దరు చాలా మంచి వాళ్ళు, తనయులు, వరుణ్ తనయులు. ఆ గేట్ వరకు వీళ్ళు అడగలేరు, వెళ్ళగలరు, కానీ రాయనీయుడు ఆయన. గేట్లు వేసేస్తాడు, లేకపోతే ముందుకు వెళ్తే ఆ గన్మెన్లతో లేడని చెప్పించేస్తాడు. ఎప్పుడు కలుస్తాడు ఈయన? కళ్ళు అలాగే నీళ్ళపాలు అయిపోతాయి నేను అనుకుంటున్నాను. సార్, ఈ ఎలక్షన్ క్యాన్వాసింగ్ ప్రారంభించిన దగ్గర నుంచి చూస్తున్నాను, చాలా కాన్ఫిడెంట్ మీలో వ్యక్తం అవుతుంది. అసలు మీ ఓటు బ్యాంక్ ఏంటి? అసలు బీజేపీకి అయితే ఇక్కడ ఏం లేదు. సరే, తెలుగుదేశం ఏమో అక్కడ ఆవిడ్ని కాదని ఆయన టికెట్ తెచ్చుకున్నాడు. ఇక జనసేనకి ఎంత ఉందో ఎంత లేదో దేనికి ఎక్కడ ఒక చారిత్రక ఆధారం లేదు. మీరు చూస్తే 30,000 అంటున్నారు, 40,000 అంటున్నారు ఈ మెజార్టీలు. అసలు యూత్ ఉండి ధర్మాన ప్రసాదరావుకు అక్కడ చరిష్మా ఉండి మీరు ఓటు రాలేదనడానికి, మీరు గెలుస్తారనడానికి కారణం ఏంటి సార్? ఆ చరిష్మాలు ఇప్పుడు ఎవరు పట్టించుకోరు సార్. ప్రజాక్షేత్రంలో నేను ఉదయం నుంచి వెళ్తే క్యాంపెయినింగ్కి వెళ్తున్నాను, లేకపోతే గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. ప్రజాక్షేత్రంలో అంటే ఎక్కువ ప్రతి ఇంటింటికి వెళ్ళి మాట్లాడేటప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ బేస్గానే మీకు చెప్తున్నాను నేను. ఒకటి, భాజపాకి ఓటు బ్యాంక్ లేదని ఎలాగంటారు? బీజేపీ ఓటు బ్యాంక్ వేరు, నరేంద్ర మోదీ గారి ఓటు బ్యాంక్ వేరు. బీజేపీ ఓటు బ్యాంక్ 2 to 3% అయితే నరేంద్ర మోడీ గారి ఓటు బ్యాంక్ 10% అబవ్ ఉంది. మొన్న రామ మందిరం నిర్మించిన తర్వాత మీకు జై శ్రీరామ్ అని ఒక కేక వేస్తే వందలాది మంది జై శ్రీరామ్ అంటున్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం కోరుకుంటున్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఉంటున్నారు అని ఒక అభిప్రాయం. ఇస్లామిక్ దేశాలు కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వం పట్ల ప్రశంసలు కురిపిస్తున్న తరుణంలో నరేంద్ర మోదీ గారి ఓట్ బ్యాంక్ అన్నది 10% అబవ్ వచ్చింది ఆల్రెడీ. మీరు 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 ఆరా తీయండి. చాలా కుటుంబాలు జై శ్రీరామ్ అనుకునే వెళ్తున్నారు. బ్రహ్మాండంగా ఉంది. ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. లాస్ట్ టైం కూడా 10,000 సుమారు జనసేన పార్టీకి ఓట్లు వచ్చాయి. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ 100% ట్రాన్స్ఫర్ అవుతుంది. లాస్ట్ టైం ధర్మాన ప్రసాద్ ఎన్ని ఓట్లతో గెలిచాడు? 4,500తో గెలిచాడు. అప్పుడు ఎలా గెలిచాడు? నేను, కలగశ్రీను, వరుణ్ గారి కుటుంబం, అటు మైలుపల్లెల కుటుంబం, ఇటు అందవరపు ప్రభు, వీళ్ళెవరెవరు మన మార్కెట్ ఈ కుటుంబాలు అన్నీ కలిపి పరిగెత్తి వేయండి, రాయండి, పోయండి, వాళ్ళకి టిఫిన్లు ఇచ్చి, వాళ్ళకి చలిదానాలు పెట్టి, వాళ్ళకి భోజనాలు పెట్టి చేస్తే ఆ 3,500కి వచ్చాడు. ఇప్పుడు ఎలా గెలిచేస్తాడు? ఒకటి, ఉద్యోగులు ఎవరు 7,000 మంది ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ. అర్బన్లో 7,000 మంది ఉద్యోగులు ఉన్నారు, ఎవరు వేయరు. రెండోది, యువత. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, వీళ్ళకి అసలు జ్ఞానమే లేదు, వీళ్ళు చదువుకోలేదు, వీళ్ళకి విశ్లేషణ తెలియదు. యువత అనుకుంటున్నారు మనం వాళ్ళకి ఉపాధి కల్పించలేకపోయాం, వాళ్ళు ఏమో హైదరాబాదు, బెంగళూరు, చెన్నై సిటీస్కి వెళ్ళిపోయారు, వాళ్ళు వచ్చి ఈ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయరు, వాళ్ళు రారు ఇక్కడికి, వాళ్ళు ఉద్యోగులు ఇచ్చే వెళ్ళిపోయారు, ఈ ఓటింగ్ సమయానికి వాళ్ళు రారు అని మూర్ఖులు అనుకుంటున్నారు. కానీ ప్రతి యువకుడు కూడా వచ్చి ఓటేస్తాడు, వైసీపీకి వ్యతిరేకంగా వేస్తాడు, కూటమి అభ్యర్థికే ఓటేస్తాడు, తప్పకుండా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందని. అందుకే ఈ మీకు 40,000 కాదు, ఈ గ్రాఫ్ పెరుగుతూ ఉంది, డే టు డే గ్రాఫ్. ఈరోజు 60,000 వరకు వెనుకడి. 60,000 ఓట్ల మెజారిటీతో గోండ్ల శంకర్ అనే అభ్యర్థి గెలుస్తాడని ధర్మాన ప్రసాదరావు ఎంత అంటాడు, తోపు అంటాడు కదా. ఏమైంది? తడిగొడ్డ ఏమి వేసుకోవడం లేదు, ఏమైంది? బయట తిరుగుతున్నాడు, పడుకోవడం లేదు, ఏమి నిద్ర పట్టడం లేదు ఆయనకి. ఏదో అనుకున్నాడు, ఇక్కడ రివర్స్లో అవుతుంది ఇదంతా కూడా. కాబట్టి
ఈ విధంగా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది సార్. సార్ ధన్యవాదాలు సార్, మీ అభిప్రాయాలు మాతో థ్యాంక్ యూ పంచుకున్నందుకు. సార్, మీకు కూడా ధన్యవాదాలు.